మనం ఇంట్లో ఉపయోగించే చీపురును ఎక్కడ ఎలా అమర్చుకోవాలి అనే విషయం చాలామందికి తెలియక పొరపాట్లు చేస్తుంటారు. మన శాస్త్రం ప్రకారం కొన్ని సలహాల్ని పాటించినట్లయితే జీవితంలో సంతోషాన్ని, ధనాన్ని కూడా మనం పొందవచ్చు. మరి ఇంట్లో చీపురు ఎలా పెడితే అదృష్టం కలిసొస్తుంది? ఎలా పెడితే దరిద్రం? చీపురు ఎక్కడ పెట్టకూడదు? ఎక్కడ ఎలా పెట్టాలి? ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చీపురుని లక్ష్మీదేవితో సమానంగా చూసే సాంప్రదాయం మనది. ఎందుకంటే లక్ష్మీదేవికి శుచి, శుభ్రం అంటే చాలా ప్రాధాన్యత ఇస్తుందని పురాణాల్లో చెప్పబడింది. అందుకే చీపురు ఇల్లు శుభ్రం చేస్తుంది కాబట్టే మన పెద్దల కాలం నుంచి కూడా లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ వస్తున్నారు. అయితే చీపురుని ఏ రకంగా వాడాలి? చీపురు కొనలు ఎప్పుడూ కూడా కిందకు ఉండాలట. చీపురు ఎక్కువ కాలం రాదు అని చాలామంది చీపురు కొనలు పైకి పెడుతూ ఉంటారు. అది చాలా తప్పు. ఎప్పుడూ కూడా కొనలు కిందికే ఉండాలి. చీపురు ఎప్పుడూ కూడా ఇంటి వెనుక వైపే ఉండాలి. అది కూడా ఓ మూలకు ఉండాలి. చీపురు ఇంటి ముందు వాకిల్లో కానీ ఇంటి మధ్యలో కానీ ఉంచకూడదు. అలా చేస్తే దరిద్రం. చీపురుని కాలుతో తొక్కడం లేదా కాలికి తగిలేలా ఊడ్చడం వంటివి చేస్తే ఆ ఇంటికి అరిష్టం పడుతుంది. అలాగే చీపురుని డైనింగ్ టేబుళ్ళు, బాత్రూంలు తుడవడానికి వాడకూడదు. చీపురుని త్రయోదశి నాడు లేదా చతుర్దశి నాడు కొన్నట్లయితే లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకున్నట్టే. చీపురు కనుక పొరపాటున కాలికి తగిలితే కళ్ళకద్దుకుని తిరిగి ఊడ్చటం ప్రారంభించాలి. వీటితో పాటు మరికొన్ని మంచి విషయాల్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం నిద్ర లేవగానే ఉత్తర దిశ అంటే కుబేర స్థానాన్ని చూడడం మంచిది. దీనివలన ధనం లభిస్తుంది. పక్క మీద నుండి దిగగానే తూర్పు వైపుకు కొంచెం నడక సాగించడం ద్వారా తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. గృహాన్ని తుడిచేటప్పుడు ఈశాన్యం నుంచి నైరుతి వైపుకు తుడిచి చెత్తను పోగు చేయండి. ఈశాన్యం వైపు నుంచి చెత్తను తీసుకురావద్దు. ఈశాన్యం వైపు చెత్తను పోగు చేస్తే ఆ గృహంలో సంపద నిలకడగా ఉండదు. ఆగ్నేయ మూల వంట చేసేటప్పుడు తూర్పు అభిముఖంగా నిలబడి వంట చేయాలి. ఇంటిని తుడిచే చీపురు శనీశ్వరుని ఆయుధం. ఈశాన్యం దర్వాజా తప్ప ఏదో వైపు డోర్ వెనుక గోడకు ఒక మేకు కొట్టి చీపురు హ్యాండిల్ పైకి వచ్చేలా మాత్రమే పెట్టి ఉంచాలి. రివర్స్లో పెడితే ఇంట్లో శని దేవుణ్ణి నిలుపుకున్నట్లే అవుతుంది. చీపురు ఇంటికొచ్చిన అతిథులకు కనిపించకుండా ఉండాలి. ఈశాన్య మూలలో దేవుని మందిరాలు ఉండకూడదు. దీనివలన ఈశాన్య మూల మూత పడుతుంది. అది శుభదాయకం కాదు. గృహంలో ఈశాన్య మూల మూత పడకుండా చూసుకోవడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. ఈశాన్య దిక్కు మూత పడితే అశుభ ఫలితాలు సంభవిస్తాయి. వసతి లేక ప్రత్యేకంగా పూజగదిని ఏర్పాటు చేసుకోలేని పక్షంలో తూర్పు, పడమర వైపు ఉన్న గోడల్లోనే పూజ చేసుకునే విధంగా అమర్చుకోవడం శుభప్రదమని వాస్తు చెప్తోంది. ఉత్తర దక్షిణ దిశల్లో పూజ పనికిరాదు. పరిశుభ్రతను అందించడంలో చీపురు ప్రముఖ పాత్ర వహిస్తుంది. చీపిరి అనేది శని యొక్క ఆయుధం. చీపురు పట్టుకున్నప్పుడు శివాయ నమః అంటూ ఇల్లు ఊడిస్తే శనీశ్వరుడు వాళ్ళ ఇంట పట్టకుండా ఆ ఇంట్లో వారందరికీ అదృష్టాన్ని కూడా ప్రసాదిస్తాడని శాస్త్రాలే చెప్తున్నాయి. శుభ్రం ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షం కోసం మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడమే. సంధ్యా సమయంలో ఇల్లు శుభ్రం చేసే కార్యక్రమాలు చేయకుండా సంధ్యా సమయానికి పూర్వమే దీపాన్ని వెలిగించండి. దేవీ దేవతలకు ధూపదీప హారతులు ఇవ్వండి. ఏ పని కోసమైనా ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు ఇంటిని చీపురుతో శుభ్రం చేసుకోండి. పరగడుపున కార్యార్థం బయటకు వెళ్ళకూడదు. కనీసం ఒక చెంచా తీయని పెరుగును నోట్లో వేసుకునైనా వెళ్ళండి. శుభం జరుగుతుంది. ఇంటిని శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించే చీపురుని ఎలా వాడితే ఐశ్వర్యం సిద్ధిస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనం శుభ్రంగా స్నానం చేసి ఎలా పూజా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటామో దానికంటే ముందుగానే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటిని శుభ్రం చేసుకోవడానికి చీపురుని వాడతాం. ఆ చీపురుని సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా భావించాలి. అవసరానికి మించి తక్కువ రేట్లో వస్తున్నాయి కదా అని చీపురు కట్టలు కొనేసి ఇంట్లో నిల్వ ఉంచకూడదు. చీపురు కట్టను ఇంట్లో ఏ మూల పెడితే ఎటువంటి ఫలితం ఉంటుందంటే ఈశాన్య మూల కానీ ఆగ్నేయ మూలం కానీ పెట్టకూడదు. నైరుతి మూల, వాయువ్య మూల పెట్టచ్చు. 4 మూలల్లో నైరుతి మూలలో చీపురు కట్టను పెట్టడం మంచిది. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు చీపురు పట్టుకుని శివాయ నమః అంటూ ఇంటిని శుభ్రం చేస్తే శనీశ్వరుడు ఆ ఇంట్లో ఉండకుండా బయటకు వెళ్ళిపోతాడు. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఈశాన్యం నుంచి నైరుతి మూలకు శుభ్రం చేసి చెత్తను బయట డబ్బాలో వేసుకోవాలి. చీపురు చేట ఒకే చోట పెట్టకండి, అది అరిష్టం. చీపురు ఎవ్వరికీ కనిపించకుండా వాయువ్య మూల పెట్టండి. ఇంటి లోపల బయట ఒకే చీపురును వాడొద్దు. పూజ గదిలో చీపురుని వాడకుండా ఏదైనా శుభ్రమైన బట్టను ఉపయోగించడం మంచిది. పూజ చేసే సమయంలో మనం ఇల్లు శుభ్రం చేసే పని పెట్టుకోకూడదు. సంధ్యా సమయానికి ముందుగానే ఇల్లు శుభ్రం చేసుకోవాలి.
భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయంటే కొన్ని విషయాలు పరిశీలించాలి. వాళ్ళు పడుకునే మంచం కింద ఎటువంటి వస్తువుల్ని పెట్టవద్దు. పడక గదిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా చీపురు పెట్టకండి. మంగళవారం, శుక్రవారం, మహాలయ పక్షం అంటే భాద్రపద మాసంలోనూ పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఉన్నటువంటి రోజులలో చీపుర్ని కొనవద్దు. సంక్రమణ దినాలలో కూడా చీపుర్ని కొనవద్దు. సంక్రమణ దినాలు అంటే సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించే రోజులు. గ్రహణానికి ముందు రోజు, గ్రహణం రోజు, గ్రహణం తర్వాత రోజు చీపుర్ని కొనవద్దు. పర్వదినాల్లోనూ, పుట్టినరోజుల సమయంలోనూ హస్త నక్షత్రం, శ్రవణ నక్షత్రం, రోహిణి, పుష్యమి, ఉత్తరాభాద్ర, అనురాధ నక్షత్రం ఈ నక్షత్రాలు వచ్చిన రోజుల్లో కూడా చీపుర్ని కొనకూడదు. పాడైపోయిన చీపుర్ని సోమవారం, బుధవారం, గురువారం, ఆదివారం రోజుల్లో మాత్రమే బయట పడేయండి. గురువారం పుష్యమి నక్షత్రం వస్తే ఆ రోజు చీపుర్ని బయట పారవేయకూడదు. ఎవరైనా మరణించినప్పుడు ఆ భౌతిక కాయాన్ని ఇంటి నుంచి తీసిన తరువాత ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసిన చీపుర్ని రోజుకి తిథికి సంబంధం లేకుండా వెంటనే బయట పడేయాలి. తర్వాత రోజు నుంచి ఆ గృహంలో కొత్త చీపుర్ని వాడాలి. బిడ్డ పుట్టినప్పుడు పురిటి స్నానం తర్వాత రోజు ఆ ఇంటిలో అప్పటి వరకు ఉపయోగించిన చీపుర్ను ఉపయోగించకూడదు. రాహుకాల సమయాల్లో కూడా ఇంటిని శుభ్రం చేయకూడదు. తొలి రాహుకాలం ఉదయం 7:30 తర్వాత ప్రారంభమవుతుంది కాబట్టి 7:30కు పూర్వమే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గురువారం రోజు ఏ మహిళనైనా పిలిచి మంగళకరమైనది ఏదైనా ఒకటి దానం చేయడం అలవాటు చేసుకోండి. తెల్లని వస్తువులు వంటివి దానం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ధన సంబంధమైన కార్యాలన్నింటికీ సోమవారం, బుధవారాలకు ప్రాధాన్యత ఇవ్వండి. లక్ష్మీ కటాక్షం దక్కాలి అంటే మహాలక్ష్మికి తులసి పత్రాన్ని, తులసి మంజరిని సమర్పించండి. ఇలా ఇంటిని శుభ్రం చేసుకుంటూ తెల్లవారుజామున సంధ్యా సమయాల్లో దీపాన్ని వెలిగించి నిష్ఠతో పూజలు చేసుకుంటే మీకు లక్ష్మీ కటాక్షం తప్పకుండా లభిస్తుంది. అంతేకాదు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. మంచి అలవాట్లను అలవరుచుకుంటే మంచి జీవితం మనకి వస్తుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మన పెద్దలు ఆచరించి మంచి ఫలితాలు పొందినవే. కానీ ఇప్పుడు అంతా కూడా ఆధునికమైపోయి మనకు నచ్చినట్టుగా చేసుకుంటున్నాం. కాబట్టే చాలా ఇబ్బందులు పడడం కూడా జరుగుతోంది. కాబట్టి పెద్దల మాట చద్దిమూట అన్నారు కదా, మరి మన పెద్దలు చెప్పిన ప్రతి మాటని కూడా మీరు ఫాలో అవుతూ మంచి ఫలితాల్ని పొందండి. ఇటువంటి మంచి మంచి ఆధ్యాత్మిక విషయాలని మీకు అందించాలనే మా ఆలోచన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.